కానీ ఈ యోగ నిద్ర చేసినప్పటి నుంచి నా మనసు అనేది నా కంట్రోల్‌లో ఉంటాను మేడం. నేను ఏది అనుకుంటానో అది చేయగలుగుతాను మేడం. మీరు చెప్పింది ఫాలో అవుతే మాత్రం కరెక్ట్‌గా నేను ఇప్పుడు యాక్చువల్లీ రోజు 3 టైమ్స్ చేస్తాను. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ చేస్తాను మేడం. కానీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది మేడం. నేను ఇలా ఇలా ఇంత కాన్ఫిడెంట్‌గా నేను మాట్లాడి నాకు కూడా తెలియదు మేడం. కంటిన్యూయస్‌గా. యెస్. ఇదంతా మీ వల్లే మేడం. థాంక్ యూ మేడం. ట్రూనింది. కానీ ఇది ఇంత నేను చాలా చేశాను. టీఎంసీ చేశాను. నెక్స్ట్ విపాసన చేశాను. చాలా చేశాను మేడం. కానీ అది కూడా బావుంది. కానీ ఈ యోగ నిద్ర అనేది నాకు మాత్రం భలే వర్కౌట్ అయింది మేడం. పవర్‌ఫుల్‌గా. ఇప్పుడు నేనేమనుకుంటాన్నానో ఇంతకుముందు నేను ఈ ఊరు ఏదన్నా అది పట్టించుకునేవాడిని. ఎంతో కంట్రోల్ అనుకుంటాను అది కంట్రోల్ చేయలేక. కానీ ఇంతకుముందు స్లీపింగ్ గూడా వచ్చేది కాదు మేడం. ఇప్పుడేమంటే స్లీపింగ్ గూడా బాగొస్తాంది మేడం. నేను యాక్చువల్లీ 4 అవర్సే పడుకునేవాడిని ఓవర్ థింకింగ్ వల్ల. కానీ ఇప్పుడు నాకిది చేసినప్పటి నుంచి నాకు ఇంకోటేమంటే నిద్ర ఇంకోటి నాకు హ్యాపీనెస్ ఏమంటే నిద్ర పోకపోయినా గూడా 4 అవర్స్ పడుకున్నా ఇది నిద్రలాగా అయిపోతది మేడం. అంత ఎనర్జీ వస్తది మేడం. మీరు అంటాంటారు 4 అవర్స్‌తో సమానం అనేసి. నాకు 3 టైమ్స్ చేయంగా నాకు ఇంకా మైండ్ ఫ్రీగా ఉంటది. మనసు ఫ్రీగా ఉంటది. మొత్తం పాజిటివ్‌గానే కనిపిస్తది మేడం మొత్తం. ఎంత నెగెటివ్‌గా ఉన్నా అది నేను పాజిటివ్ కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాను మేడం. ఇంతకుముందు అలా అయ్యేది కాదు మేడం. ఆగిపోయేవాడిని. పేషెన్సీ అనేది ఫుల్‌గా వచ్చింది మేడం. కానీ కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వచ్చింది మేడం. థాంక్ యూ మేడం. నేను యాక్చువల్లీ 1 వీక్ మీ యూట్యూబ్‌లో చూసాను. కానీ ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటదనేసి నాకు తెలీదు మేడం. 2 ఇయర్స్ అంతకుముందంతా యోగా ఇది మెడిటేషన్, యోగా అవన్నీ చేస్తా. అది అయింది గానీ, కానీ ఇదేమంటే మొత్తం బాడీ మొత్తం రిలాక్సేషన్ వస్తుంది మేడం. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంది మేడం. బాడీ అయితే ఇది చేసిన తర్వాత గాల్లో తేలినట్టు ఉంటది మేడం. నాకైతే మాత్రం. కొద్దిగా హ్యాపీగా ఉంటది. ఏ ఆలోచన ఉండదు మేడం. ప్రశాంతంగా ఉంటది మేడం. ఓకే మేడం. థాంక్ యూ మేడం.